బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ మళ్లీ నోటీసులు ఇవ్వడం చట్ట ప్రకారం కుదరదన్నారు సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు. హైదరాబాద్ పరిధిలో విచారణకు రావాలని సిట్ అధికారులు చెప్పడం చట్ట వ్యతిరేకమన్నారు. భవిష్యత్తులో నోటీసులు ఇవ్వాల్సి వస్తే ఎర్రవల్లికి పంపాలని కేసీఆర్ కోరారని మోహిత్ రావు తెలిపారు. ఒకప్పుడు సిఆర్పిసి చట్టం ప్రకారం సెక్షన్ 160లో 65 ఏళ్ళు 65 ఇయర్స్ పైబడిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలని క్లియర్గా ఉంది. సో ఇప్పుడు దానికి పారామెటీరియా ప్రొవిజన్ 179 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అదేం చెప్తుందంటే చేశారు 65 ఇయర్స్ నుంచి వారు ఎక్కడైతే నివసిస్తారో అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో కేసీఆర్ గారు ఎర్రవల్లిలో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఎగ్జామినేషన్ చేయాలంటే ఎర్రవల్లికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలి. వారిని హైదరాబాద్ లిమిట్స్లోకి రమ్మనడం అది సిఆర్పిసికే కాంట్రరీ, అలా పిలవడానికి వీల్లేదు. ఐఎమ్ వన్స్ అగైన్ మేకింగ్ క్లియర్, సిట్ కేసులో కేసీఆర్ గారికి నోటీసులు పోలీసు వాళ్ళు ఇవ్వలేరు. దానికి ఒక చట్టబద్ధమైన నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం నోటీసులు ఇవ్వాలి. ఒకవేళ వీళ్ళు ఇవన్నీ కంప్లై చేసినా కూడా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వకూడదు, ఇవ్వలేరు. లా డజంట్ పర్మిట్ టు గివ్ నోటీస్ టు కేసీఆర్. దానికి ఒక నిబంధన ఉందనేది నేను చెప్తాను, కానీ ఈ కేసులో కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వలేరు.